హలో సార్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన క్లాస్ వచ్చేటప్పటికి ఈ రోజు డేట్ 29/2025. ప్రతిరోజు కూడా ప్రతి ఎవ్రీ వీక్ వన్ డే సాటర్డే వచ్చేటప్పటికి స్పెషల్ లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్ లో మనం బేసిక్ బేసిక్ కంటెంట్ అనేది ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. స్టాక్ మార్కెట్ అనేది జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటే కంపెనీలు షేర్లు కొనుగోలు మరియు అమ్మకానికి అనుమతించే పబ్లిక్ ఎక్స్చేంజ్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీలు అన్నవి షేర్లను కొనుగోలు మరియు అమ్మకానికి అనుమతించే పబ్లిక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ మార్కెట్ అంటే మీకు క్లియర్ అయి ఉంటది. కంపెనీస్ ఏవైతే ఉంటాయో కంపెనీ యొక్క షేర్లను కొనుగోలు మరియు అమ్మకానికి అనుమతించే పబ్లిక్ ఎక్స్చేంజ్. కంపెనీలు అనేవి ఏం చేస్తాయంటే ఇక్కడ స్టాకులు అనేవి అయితే జారీ చేస్తాయి. ఎందుకంటే సో కంపెనీలకి ఏం కావాలంటే డబ్బు అనేది కావాలి కాబట్టి డబ్బులను సేకరించడానికి, అంతేకాకుండా వారి యొక్క వ్యాపారం ఏదైతే ఉందో బిజినెస్ ని విస్తరించడానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్. సో పెట్టుబడిదారులు జనరల్ గా ఏంటంటే స్టాకులు అనేది అయితే కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే వారి కంపెనీ యొక్క భాగస్వాములు కావడానికి మరియు భవిష్యత్ లాభాల నుండి ప్రయోజనం పొందడానికి. సో ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ అనేవారు ఎందుకు స్టాకులను బై చేస్తారంటే ఒకటి కంపెనీతో భాగస్వామ్యం కావడానికి. సో ఫస్ట్ పాయింట్ భాగస్వామ్యం కావడానికి. రెండోది ఏంటంటే భవిష్యత్తులో లాభాలను ఎర్న్ చేయడం కోసం ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ లో స్టాకులు అనేది అయితే బై చేస్తుంటారు. స్టాక్ మార్కెట్ లో ముఖ్యంగా విశ్లేషణ చేయే పద్ధతులు ఎన్ని రకాలు. స్టాక్ మార్కెట్ లో మనకి ముఖ్యంగా టూ టైప్స్ అనాలిసిస్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా రెండు రకాలు అయితే ఉంటాయి. ప్రధానంగా టూ టైప్స్. అందులో ఫస్ట్ ఏముంటుందంటే ఫండమెంటల్ అనాలిసిస్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి టెక్నికల్ అనాలిసిస్. సో మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్. స్టాక్ మార్కెట్ లో అనాలిసిస్ అనేవి ముఖ్యంగా టూ మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండోది వచ్చేటప్పటికి మనకి టెక్నికల్ అనాలిసిస్. ఇంతకీ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ అంటే స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ అనేది గత ధర చర్యను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్ ధర ట్రెండ్లను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతి. సింపుల్ గా టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే గత, సో ఎగ్జాంపుల్ పాస్ట్ లో అంటే గత ధరచర్య ధరచర్యను అధ్యయనం చేయడం ద్వారా అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్ ధర ట్రెండ్లని
భవిష్యత్ ధర ట్రెండ్‌లని అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతినే టెక్నికల్ అనాలిసిస్ అంటాము. అంటే ఇన్ పాస్ట్‌లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 20 అనుకుందాం. సో, బ్యాక్ అంటే లాస్ట్ 1 వీక్ గాని, 1 మంత్ గాని, 1 ఇయర్ గాని డాటాను చూస్తూ సో, ఇన్ ఫ్యూచర్‌లో లైక్ ఇప్పుడు 20 కాబట్టి సో, 30 గాని లేదంటే ఇన్ నెక్స్ట్ మంత్ గాని సో, అప్పటికి ధర ప్రైజులు ఏ విధంగా వెళ్తాయి అన్న ఒక అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతిలో మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఇది కంప్లీట్‌గా పోల్చుకుంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్‌గా పోల్చుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ తో భిన్నంగా ఉంటుంది. ఇది ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ తో భిన్నంగా ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏం చెప్తుందంటే ఒక కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు అండ్ నెక్స్ట్ కంపెనీ యొక్క పరిస్థితి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక వాతావరణం ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ లోకి అయితే వస్తాయి. ఇక్కడ మనకి టెక్నికల్ అనాలిసిస్ లో గతంలో షేర్ లేదా స్టాక్ యొక్క ధర కదలికలు ఎలా కొనసాగాయో దాన్ని అనుసరించి పాస్ట్ లో ఆ ధర యొక్క మూవ్‌మెంట్ ఏ విధంగా ఉందో దాన్ని అనుసరించి భవిష్యత్తులో ఆ యొక్క షేర్ ధర ఎలా కొనసాగుతుందో అంచనా వేయడానికి మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది అయితే ఉపయోగపడుతుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్ లో ఏమవుతుందంటే ముఖ్యంగా హిస్టరీ అన్నది పునరావృతం అవుతుంది. అంటే ఆల్రెడీ జరిగిందే మళ్ళీ రిపీట్‌గా జరుగుతూ ఉంటుంది. పాస్ట్‌లో ఏదైతే ట్రెండ్స్ అయితే ఫార్మ్ అయ్యాయో, ఇన్ ఫ్యూచర్‌లో కూడా సేమ్ ట్రెండ్స్ ఫార్మ్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఫస్ట్ మనకి టెక్నికల్ అనాలిసిస్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, అసలు క్యాండిల్ అంటే ఏంటి? టెక్నికల్ అనాలిసిస్‌లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది క్యాండిల్ అంటే ఏంటి? ఈ క్యాండిల్ అనేది ఏదైతే ఉందో మనకి స్టాక్ మార్కెట్‌లో క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క కదలికను అంటే ఓన్లీ వన్ డే సింగిల్ డే ఒక రోజు యొక్క కదలికను ప్రతిబింబించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఓకే. క్యాండిల్ అనేది ఒక రోజులో క్యాండిల్ అనేది ఏంటంటే ఒక రోజు యొక్క క్యాండిల్‌కి డెఫినిషన్. ఒక రోజు యొక్క ధర కదలికను ప్రతిబింబించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఓకేనా? ఒక రోజులో ఆ ధర అనేది ఎంత వరకెళ్ళింది, ఎంత తగ్గింది అనేది చూపించేదే క్యాండిల్. క్యాండిల్‌లో ముఖ్యంగా ఎన్ని భాగాలుంటాయంటే 4 భాగాలైతే ఉంటాయి. క్యాండిల్‌లో ఉంటే ఈ క్యాండిల్ మనం 4 భాగాలుగా చెప్పుకోవచ్చు. సో, అందులో ఫస్ట్ ఏమొస్తుందంటే శరీరం. ఫస్ట్ వచ్చేది శరీరం లేదా బాడీ. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సో, వీటిలో ఏం షాడోస్ అంటారు. తెలుగులో వచ్చేటప్పటికి పైనీడ అనొచ్చు. సో, అప్పర్ షాడో. సో, దీన్నే మనం పైనీడ అనొచ్చు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి లోవర్ షాడో. సో, దీన్నే మనం కింద నీడ అనొచ్చు. ఫోర్త్ వచ్చేటప్పటికి కలర్ రంగు. సో, ఇక్కడ ఏంటంటే అప్పర్ షాడోని మనం ఏమనొచ్చు అంటే విక్స్ అనొచ్చు. అప్పర్ విక్స్ అండ్ లోవర్ విక్. విక్‌గా అయితే చెప్పుకోవచ్చు మనం ఈ షాడోస్‌ని. అండ్ ఇక్కడ పార్ట్స్ అనేవైతే నేను తీసుకొచ్చాను క్యాండిల్‌లో. ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ మనకి క్యాండిల్ అనేది ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను. సో, ఇది క్యాండిల్. సో, క్యాండిల్‌లో మనకి ఒకటి రెడ్ కలర్ ఉంటుంది. అదర్‌వైస్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో, గ్రీన్ కలర్ అంటే ఏంటి? మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం. రెడ్ కలర్ ఉందంటే దాని అర్థం మార్కెట్ కిందకి వెళ్తుందని అర్థం. సో, ఇక్కడ నేను క్యాండిల్ అనేది అయితే తీసుకున్నాను కదా! ఈ పర్టిక్యులర్‌గా ఈ భాగం ఏదైతే ఉందో, ఈ భాగం. సో, దీన్ని మనం శరీరం లేదా బాడీ అని అంటాం.
అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ గా ఈ భాగం ఈ బాడీ అనేది ఏంటంటే చెప్తుంది. ఈ భాగం అనేది ప్రారంభ మరియు ముగింపు ధరల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. సో ప్రారంభ అంటే ఈ పర్టికులర్ గా ఈ భాగాన్ని మనం బాడీ అంటాం. ఈ పర్టికులర్ గా ఈ భాగం ఏదైతుందో ఈ భాగాన్ని మనం ఓకే. పర్టికులర్ గా ఈ భాగాన్ని మనం బాడీ అంటాం. ఈ ఈ బాడీ అనేది ఏంటంటే ప్రారంభ మరియు ముగింపు ధరలు ప్రారంభ ధర మరియు ముగింపు ధర ఈ రెండిట్లో ఉన్న మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ ఇది మనకి గ్రీన్ కలర్ బాడీ అనుకుంటే ప్రారంభం అనేది ఎక్కడ అవుతుంది, ఇక్కడి నుంచి ఇది ప్రారంభం అంటాం, ఇది ముగింపు అనుకుంటాం. ఇది ఒకవేళ గ్రీన్ కలర్ బాడీ అనుకుంటే అంటే గ్రీన్ క్యాండిల్ అనుకుంటే, అదే రెడ్ క్యాండిల్ అనుకుంటే సో దీన్ని మనం ప్రారంభంగా తీసుకుంటాం, దీన్ని మనం ముగింపుగా అయితే తీసుకుంటాం. ఓకే. అండ్ దీని అర్థం ఏంటంటే శరీరం పొడవుగా ఉందనుకుందాం. ఒకవేళ ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ అనేది పొడవుగా ఉంటే పొడవుగా ఉంటే ఏమవుతుందంటే ధర పెరిగింది అని అనొచ్చు, లేదంటే ధర తగ్గింది అనవచ్చు. ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. సో శరీరం బాడీ ఎగ్జాంపుల్ ఎంత పొడవుగా ఉంటే అంత ధర పెరిగింది అని మాట్లాడుకోవచ్చు. ఈవెన్ రెడ్ అయినా సరే, రెడ్ కలర్ ఉందనుకుంటే దాని అర్థం ఏంటంటే ధర తగ్గింది, అంత ధర తగ్గింది అని అర్థమైతే వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే నీడ. సో సెకండ్ పార్ట్ ఏంటంటే దీన్నే ఏమంటారు, షాడోస్ అనొచ్చు, విక్స్ అనొచ్చు, లేదా మనం తెలుగులో మాట్లాడుకుంటే నీడగా అనవచ్చు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారు, ఈ పర్టికులర్ ఈ భాగం ఏదైతుందో దీన్ని అప్పర్ షాడో అంటారు, పై నీడ అనొచ్చు, అప్పర్ షాడో. దీన్ని మనం ఈ పర్టికులర్ దీన్ని ఏమంటాం, లోవర్ షాడో, కింద నీడ అనొచ్చు, లేదంటే లోవర్ విక్ అని కూడా అనొచ్చు, విక్. ఓకే. అప్పర్ సైడ్ అప్పర్ ఉంటే ఆర్ అప్పర్ షాడో ఆర్ అప్పర్ విక్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ అప్పర్ విక్ ఏం చేస్తుందంటే ఈ భాగం రోజులు అధిక ధర మరియు ప్రారంభ ధర వ్యత్యాసాన్ని అయితే సూచిస్తుంది. ఈ అప్పర్ విక్ అనేది ఏం చేస్తుంది, రోజులు అధిక ధర. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ అప్పర్ విక్ అనేది ఏం చేస్తుందంటే రోజులో అధిక ధర అంటే అధిక ధర ఎక్కడ ఉంటుంది మనకి, అధిక ధర అనేది ఇక్కడ అంటే ఈ విక్ అనేది లాస్ట్ ఎండింగ్ లో లాస్ట్ స్టేజ్ ఏదైతుందో ఈ స్టేజ్ మాక్సిమం ఎంత పైకి వెళ్ళిందో దాన్ని మనం అధిక ధర అంటాం. అంటే పర్టికులర్ ఈ ఏరియా అధిక ధర అంటే దీన్ని మనం అధిక ధర అంటాం. మాక్సిమం ఒక రోజులో చూసుకుంటే, ఒక వారంలో చూసుకుంటే, ఒక నెలలో కానీ, ఒక సంవత్సరంలో కానీ, ఒక క్యాండిల్ స్టిక్ కానీ చూసుకున్నట్లయితే ఆ విక్ ఎంత పైకి వెళ్ళింది అన్న దాన్ని మనం అధిక ధర అంటాం. సో అదే విధంగా ప్రారంభ ధర అంటే ప్రారంభం ఎక్కడ అవుతుందని మాట్లాడుకున్నాం. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అనుకుంటే ఇక్కడ అవుతుందని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ప్రారంభ ధర వస్తుంది. అంటే ఈ ప్రారంభ ధర నుంచి ఈ అధిక ధర ఈ మధ్య యొక్క వ్యత్యాసాన్ని తెలియజేసేది మనకి అప్పర్ వీక్. అదే విధంగా ఇది మనకి రెడ్ క్యాండిల్ అయితే ప్రారంభం ఎక్కడ ఉంటుంది, రెడ్ క్యాండిల్ అంటే ప్రారంభం మనకి ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో పర్టికులర్ గా ఉంటుంది రెడ్ క్యాండిల్ అనేది. ఓకే. సో ఈ ఏరియాలో రెడ్ క్యాండిల్ ఉంటుంది కాబట్టి ప్రారంభం ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని యొక్క విక్ ఈ లోవర్ విక్ ఏదైతుందో సో ఇక్కడ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసేది ఈ రెడ్ క్యాండిల్ లో ఉన్న అప్పర్ విక్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం లోవర్ విక్ కోసం మాట్లాడుకుందాం. ఈ లోవర్ విక్ అనేది పర్టికులర్ గా తక్కువ ధర మరియు ముగింపు ధర మధ్య వ్యత్యాసాన్ని అయితే సూచిస్తుంది. సో మన ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మన పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ముగింపు ధర ఎక్కడ వస్తుంది, పర్టికులర్ ముగింపు ధర ఎక్కడ వస్తుంది,
ఇక్కడ నుంచి మనకి ప్రారంభ ధర ఎప్పుడైతే మొదలైంది, ఏ రేంజ్ నుంచి మనకి ప్రారంభ ధర ఎలా పైకి వెళ్తూ వెళ్తూ ముగింపు అనేది ఇక్కడ ఇచ్చింది. దీన్ని మనం ముగింపు ధర అంటాం. ఏది యాజ్ పర్ గ్రీన్ క్యాండిల్ ప్రకారం చూసుకుంటే మనం దీన్ని ముగింపు ధరగా అని అంటాం. సో ముగింపు ధర ఎక్కడ ఉంది? సో అదే విధంగా తక్కువ ధర అంటే ఎక్కడ? ఈ కిందకి ఈ విక్ అనేది, ఈ లోవర్ విక్ ఏదైతే ఉందో దీన్ని మనం లోవర్ విక్ ఏదైతే ఉందో దీన్ని మనం తక్కువ ధరగా మనం తీసుకోవచ్చు. సో ఈ రెండింటిల మధ్య వ్యత్యాసాన్ని చూపించేదే లోవర్ విక్. ఓకే, ఈ రెండింటిల మధ్య వ్యత్యాసాన్ని చూపించేదే లోవర్ విక్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది గ్రీన్ క్యాండిల్ లో ఈ విధంగా ఉంటుంది. అదే రెడ్ క్యాండిల్ లోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే రివర్స్ అవుతుంది. రెడ్ క్యాండిల్ లో మనకి ముగింపు ధర ఎక్కడ ఉంటుంది? రెడ్ క్యాండిల్ లో మనకి ముగింపు ధర అనేది ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ ముగింపు ధర అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకి రెడ్ క్యాండిల్ లో ముగింపు ధర వస్తుంది అండ్ పైన స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ దాని యొక్క లోవర్ విక్ అనేది ఇది అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఈ పోర్షన్, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మనకి లోవర్ విక్. సో ఈ విధంగా రెడ్ క్యాండిల్ కి అండ్ గ్రీన్ క్యాండిల్ కి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఫోర్త్ పార్ట్ ఏంటంటే రంగు, కలర్. ఓకే, సో కలర్ చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకటి గ్రీన్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది, రెడ్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ కలర్ బట్టి మనం మార్కెట్ అనేది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది అయితే మనం చెప్పవచ్చు. ఈ రంగు ఏదైతే ఉందో, ఒకవేళ రెడ్ కలర్ ఉంది అనుకుంటే ఏమనుకున్నాం మనం? ఒకవేళ రెడ్ కలర్ గానే ఉంది. సో రెడ్ కలర్ అంటే ఏంటి? రెడ్ కలర్ అంటే మార్కెట్ అనేది ఫాలో అయ్యింది అని అర్థం. మార్కెట్ అనేది కింద వైపు వెళ్తుంది అని అర్థం. అదే గ్రీన్ కలర్ ఉంటే దాని అర్థం అంటే ఏంటి? మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి క్యాండిల్స్ ని మనం, క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి క్యాండిల్స్ అంటామని మాట్లాడుకున్నాం కదా. క్యాండిల్స్ మనం వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు, కానీ అవి సాధారణంగా ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ లో ఎక్కువగా ఉపయోగించబడతాయి. మనకి క్యాండిల్స్ అనేది మెయిన్. క్యాండిల్స్ అంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ లో అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ధర ఏదైతే ప్రైస్ హిస్టరీ ఉందో పర్టికులర్ గా దాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులో ధర కదలిక అంచనా వేయడానికి అయితే ఉపయోగించుకోవచ్చు అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, క్యాండిల్స్ ఉపయోగించి ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ధర ట్రెండ్ని, ప్రైస్ యొక్క ట్రెండ్ని ఈజీగా గుర్తుపెడతారు అండ్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలు కూడా వాళ్ళు ఈజీగా గుర్తించవచ్చు. సో దీని వల్ల ఏంటంటే ట్రేడింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే వాళ్ళకి అయితే కంప్లీట్ గా తెలుస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే లైక్ ఈ క్యాండిల్స్ లో ఏంటంటే మనకి రకరకాలుగా ఉంటాయి. ప్రతిదీ కూడా లైక్ మనకి ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ క్యాండిల్స్ గారు ఫామ్ అయినట్లయితే ఆ ప్యాటర్న్స్ ధర పెరుగుతుంది అని అర్థం. అండ్ డౌన్ ట్రెండ్ వచ్చేటప్పుడు మనకి ఆ ప్యాటర్న్ ధర తగ్గుతుంది అని అర్థం. ఈ విధంగా ఉంటాయి. డోజీ అనేసి ఒక క్యాండిల్ ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ప్యాటర్న్ మార్కెట్ అనేది కొంచెం అయోమయంలో కన్ఫ్యూజ్ గా ఉన్నట్టు. ఈ విధంగా మనకి చాలా రకాలుగా అయితే ఈ క్యాండిల్స్ అయితే ఉపయోగించుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అసలు గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటది కొంచెం మనం బ్రీఫ్లీ కొంచెం దీనికోసం మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ లో గ్రీన్ క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. అంటే ఒక రోజు కావచ్చు, అంటే ఈవెన్ మనం చూసుకునేది ఏంటి, డేలో మనం ట్రేడింగ్ చేస్తుంటాం కాబట్టి ఒక రోజు తీసుకుంటాం, లేదంటే 5 minutes పెట్టుకోవచ్చు, 10 minutes, ఈ విధంగా 1 week 1 year వరకు కూడా మనం తీసుకోవచ్చు. మనకి సో మనం అనలైజ్ చేసే విధానం ఏదైతే ఉంటుంది. సో ఒక రోజు కోసం మాట్లాడుతుంది. స్టాక్ మార్కెట్ గ్రీన్ క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క ధర కదలిక, ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి పర్టికులర్ గా గ్రీన్ క్యాండిల్ లో ప్రారంభ ధర కంటే ముగింపు ధర ఎక్కువగా ఉండడంతో ఇది ఏర్పడుతుంది. గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ప్రారంభ ధర అంటే ఎక్కడ
మాట్లాడుకున్న ఇది ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో సో ఇది మనకి ప్రారంభ ధర అనేది ముగింపు ధర కంటే ఎక్కువగా ఉండడంతో ప్రారంభ ధర కంటే ముగింపు ధర ఎక్కువగా ఉండడంతో ఇది మనకి ముగింపు ధర ఎక్కడ ఉంది, ఇది క్లోజ్ అని ఉంది కదా, ఇది ముగింపు ధర ఎక్కువగా ఉండడంతో ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ధర పెరుగుతుంది అనేది ఒక సిగ్నల్. అంటే ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే ఫామ్ అయిందో దాని అర్థం ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అసలు ఏ సందర్భంలో ఏర్పడుతుంటాయి, ఇటువంటి గ్రీన్ క్యాండిల్స్ ఏ సందర్భంలో ఏర్పడుతుంటాయి అంటే ఇందులో ఫస్ట్ గా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ అనేది వీటి యొక్క సందర్భాలను మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మార్కెట్ లో పురోగతి ఉంటాయి. మార్కెట్ లో పురోగతి అంటే మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. లైక్ మార్కెట్ పెరుగుతుంది అన్న అంచనా వచ్చినప్పుడు. నెక్స్ట్ అంటే కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు, ఏదైనా కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మార్కెట్ లో ఏదైనా సానుకూల వార్తలు వస్తాయి, మార్కెట్ లో ఏదైనా సానుకూల వార్తలు వస్తాయి అప్పుడు కూడా మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. గ్రీన్ క్యాండిల్ ను ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. పర్టికులర్ గా గ్రీన్ క్యాండిల్ మీనింగ్ ఏంటంటే ధర పెరుగుతుందని ఒక సిగ్నల్. కాబట్టి పర్టికులర్ గా ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేయడానికి అయితే మ్యాక్సిమం ఆ టైంలో కొనుక్కోవడానికి అయితే ఏవైనా స్టాక్స్ ను బై చేయడానికి అయితే వాళ్ళైతే ఎక్కువగా దీన్ని చూసి బై చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిసారి మనం మాట్లాడుకోబోయేది ఒక విషయం ఉంటది. టెక్నికల్ అనాలిసిస్ లో పర్టికులర్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా అంటే ఒక గ్రీన్ క్యాండిల్ చూసి మార్కెట్ అంచనా వేసేయకూడదు. దీంతో పాటు మనకి టెక్నికల్ ఇండికేటర్స్ అనేసి చాలా ఉంటాయి. సో వాటిని కూడా అంటే కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి కదా, మార్కెట్ పెరుగుతుంది కదా, ఒక అంచనాకు వచ్చి బై చేయడం అనేది స్టాక్ మార్కెట్ లో ఏంటంటే సో ఏ క్షణానికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో అదే టైంలో మనకి గ్రీన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది పాజిటివ్ సిగ్నల్, మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. బట్ అయినప్పటికీ దాంతో ఒకటి రెండు టెక్నికల్ ఇండికేటర్స్ ని జత చేస్తూ మనం ట్రేడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లో మీకు గ్రీన్ క్యాండిల్ ఒకసారి పార్ట్స్ అనేది చూద్దాం ఏవో ఉంటాయి అనేది. సో ఇక్కడ బాడీ ఇది ఏదైతే ఉందో సో దీని బాడీ అని అంటాం మనం. అండ్ ఇది ఓపెనింగ్ ప్రైస్, ఈ కింద ఏదైతే ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. అండ్ ఇది ప్రైస్ యొక్క హై పాయింట్, ఇది ప్రైస్ యొక్క లో పాయింట్. సో వీటిలో మనం అనొచ్చు విక్ అనొచ్చు, షాడో అప్పర్ షాడో అనొచ్చు, అప్పర్ విక్ అనొచ్చు, అప్పర్ షాడో ఆర్ దీన్ని లోవర్ షాడో అనొచ్చు కింద దాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఇందులో మనం కొన్ని ముఖ్యమైన అంశాలు అనేది మాట్లాడుకుందాం. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ క్రింద ఉంటే బాడీ క్రింద వైపు షాడో ఏర్పాటు అవుతుంది. సో ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ కింద ఉంటే బాడీకి క్రింద వైపు షాడో ఏర్పడుతుంది. సో దాని అర్థం ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ క్రింద ఉంటాయి. సో లో ప్రైస్ అనేది ఇది కదా, సో ఈ విధంగా ఉంటే బాడీకి షాడో అనేది అయితే ఫామ్ అవుతుంది. క్లోజింగ్ ప్రైస్ కంటే హై ప్రైస్ అధికంగా ఉంటే పై వైపు షాడో ఏర్పడుతుంది. ఈ క్లోజింగ్ ప్రైస్ అన్నాం కదా, క్లోజింగ్ ప్రైస్ కంటే పైన మనకి ప్రైస్ అనేది హైగా ఉంటే సో ఇక్కడ అప్పర్ షాడో అనేది అయితే ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది గ్రీన్ క్యాండిల్.
ఈ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఒకసారి పార్ట్స్ అని వెతికి చూద్దాం. సో రెడ్ క్యాండిల్ అంటే మనం కంప్లీట్ గా రెడ్ కలర్ తో సూచిస్తుంది. సో దీన్ని మన బాడీ అంటాం. సో సేమ్ దీన్ని హై ప్రైజ్ అంటాం, పైన దాన్ని హై ప్రైజ్ అంటాం. సో అదే విధంగా దీన్ని విక్ అంటాం, అప్పర్ విక్. అదే విధంగా దీన్ని లోవర్ విక్, లో ప్రైజ్. అండ్ దీన్ని ఇది లో ప్రైస్ సూచిస్తుంది. సో అదే విధంగా ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ చూడొచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెనింగ్ అవుతుంది రెడ్ క్యాండిల్ లో. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది హై ప్రైస్, మాక్సిమం ప్రైస్ ఎంత వెళ్ళింది, ఇది మాక్సిమం ప్రైస్ అనేది కిందకి ఎంత దిగింది అనేది అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో రెడ్ క్యాండిల్ అనేది సేమ్ ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. సో ఇది కూడా ఒక రోజు యొక్క ధర కదలికను అనేది అయితే సూచిస్తుంది. రెడ్ క్యాండిల్ అనేది దాని యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. సో ఇక్కడ ఏంటంటే రెడ్ క్యాండిల్ మనం 1 డే చూసుకోవచ్చు, 1 వీక్, 1 మినిట్. సో మనం ఏ విధంగా ట్రేడింగ్ చేస్తాం దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రారంభ ధర కంటే ముగింపు ధర తక్కువగా ఉండటంతో ఇది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ప్రారంభ ధర. సో ఇక్కడ చూడండి, ప్రారంభ ధర అంటే ఇది ప్రారంభ ధర. సో ప్రారంభ ధర కంటే ముగింపు ధర తక్కువగా ఉండటంతో ముగింపు ధర అనేది కిందకు వచ్చింది. ఓకే, సో ఇది ప్రారంభ ధర అనేది ముగింపు ధర కంటే తక్కువగా ఉండటంతో ఇది ఫామ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ధర తగ్గుతుంది అని అర్థం. దీని మెయిన్ సిగ్నల్ ఏంటంటే సో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అని అర్థం. మార్కెట్ ధర తగ్గుతుంది అని అర్థం. రెడ్ క్యాండిల్ సాధారణంగా ఏ సందర్భంలో ఫామ్ అవుతాయని చూద్దాం. ఈ రెడ్ క్యాండిల్స్ ఎటువంటి సందర్భంలో ఫామ్ అవుతాయి అంటే, ఫస్ట్ ఏంటంటే మార్కెట్ లో క్షీణత ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లో క్షీణత ఉంటే. అండ్ కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు నిరాశపరిచినప్పుడు. ఆర్థిక ఫలితాలు నిరాశపరిచినప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ లో ఏదైనా నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు. మార్కెట్ లో ఏమైనా నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు. మనకి ఈ రెడ్ క్యాండిల్స్ అనేవి అయితే ఫామ్ అవుతుంటాయి. అండ్ రెడ్ క్యాండిల్ ఈ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. పర్టికులర్ గా రెడ్ క్యాండిల్ అంటే ధర తగ్గుతుందని ఒక సిగ్నల్ గా తీసుకొని ఆ సమయంలో వారు ఏం చేస్తారంటే షేర్లను అయితే అమ్మడానికి అయితే ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సో దాని సిగ్నల్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని అర్థం. కాబట్టి సో ఆ సమయంలో ఏంటంటే షేర్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అవి అమ్మడానికి అయితే వాళ్ళైతే ఉపయోగిస్తుంటారు. లైక్ ఇతర ట్రేడ్లు రెడ్ క్యాండిల్ ధర తగ్గుతున్నప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మంచి అవకాశంగా చూస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకటి షేర్లు అయితే అమ్మేస్తుంటారు. అంటే మార్కెట్ పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఇంకా భయపడి షేర్స్ అయితే ఇక్కడ సెల్ చేస్తుంటారు. బట్ సమ్ ట్రేడర్స్ ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ ప్రతి ట్రేడర్ ఉంటాడు. సో వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఉపయోగించే అనాలిసిస్ బట్టి మార్కెట్ లో వాళ్ళు అయితే మూవ్ అవుతుంటారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు సమ్ పర్సన్స్ సేల్ చేస్తుంటారు. సో అదే సమ్ పర్సన్స్ ఏంటంటే బై చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ సమ్ పర్సన్స్ బై చేస్తుంటారు. ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది అనేసి. మార్కెట్ అనేది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు బై చేస్తుంటారు. ఇలాగా ట్రేడర్స్ అనేవారు వాళ్ళకి ఇష్టానుసారంగా అయితే మూవ్ అవుతూ ఉంటారు. అండ్ రెడ్ క్యాండిల్ ఒకే విధంగా అర్థం చేసుకోకూడదు. సేమ్ మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం, ఒక రెడ్ క్యాండిల్ చూసే మనం అంచనాకు వచ్చేయకూడదు మార్కెట్ పడిపోతుందా అని. సో రెడ్ క్యాండిల్ తో పాటు మనం సమ్ ఇండికేటర్స్ కూడా ఫాలో అవ్వాలి. అదేవిధంగా కొంచెం అనాలిసిస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ కూడా పరిగణనలోకి అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇక్కడ
ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది దీనిలో. ఓపెనింగ్ ప్రైస్ కంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుందాం. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. క్లోజింగ్ ప్రైస్ కంటే లో ప్రైస్ కింద ఉంటాయి, అంటే క్లోజింగ్ ప్రైస్ కంటే ఈ లో ప్రైస్ కింద ఉంటే కింద వైపు షాడో ఏర్పాటు అవుతుంది. ఓకే, కింద వైపు షాడో అవుతుంది, షాడో ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఉంటే ఓపెనింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే బాడీకి పై వైపు షాడో అనేది అయితే ఏర్పడుతుంది. ఓపెనింగ్ ప్రైస్ కంటే ధర అనేది ఎక్కువ ఉంటే పై వైపు అనేది అయితే అప్పర్ షాడో అనేది అయితే ఫామ్ అవుతుంది. సో ఈ విషయాలను అయితే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, ఈ లాంగ్ డేస్ అంటే ఏంటి? లాంగ్ డేస్ క్యాండిల్స్ మీరు చూసే ఉంటారు. ఈ లాంగ్ డేస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ లాంగ్ డేస్ అనేది స్టాక్ మార్కెట్ లో లాంగ్ డేస్ క్యాండిల్ అనేది ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. సేమ్ ఇది కూడా మనకి ఏంటంటే ఈ లాంగ్ డేస్ అనేది కూడా ఏం సూచిస్తుందంటే, సో మీరు అంటే లైక్ మీరు ఏదైనా తీసుకొచ్చి, నేనైతే ఇక్కడ వన్ డే అనేది అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఒక రోజు యొక్క ధర కదలికను సూచించే ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఓకే, డెఫినేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇందులో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బాడీ ఏదైతే ఉందో, ఆల్రెడీ బాడీ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి, బాడీ అనేది చాలా లెంతీగా ఉంటుంది. ఓకే, బాడీ అనేది చాలా పొడవుగా ఉంటుంది. శరీరం పొడవుగా ఉండటం వల్ల ధర అనేది ఒక దృఢమైన ట్రెండ్ లో ఉందని మనకి సూచించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను ఒక రెండు పిక్స్ అనేవి తీసుకున్నాను. సో లాంగ్ డేస్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ అయినా అవ్వచ్చు, ఒక రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వచ్చు. సో లాంగ్ డేస్ లో ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క పొడవు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద పెద్దగా క్యాండిల్స్ అనేవి అయితే ఫామ్ అవుతుంటాయి. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్ లో పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయ్యాయంటే అవి లాంగ్ డేస్ క్యాండిల్స్ అనగా మనం గుర్తించాలి. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్ అనేది అయితే పాజిటివ్ గా ఉంది అని అర్థం. ఇక్కడ లాంగ్ డేస్ నందు ఓపెన్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ మధ్య తేడా అనేది అయితే భారీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ ప్రైస్ కదా, ఇది క్లోజింగ్ ప్రైస్. సో అదేవిధంగా ఇది ఓపెన్ ప్రైస్, ఇక్కడ మనకి క్లోజింగ్ ప్రైస్ కాబట్టి, సో ఇది మధ్య వేరియేషన్ అనేది, డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ బాడీ అనేది చాలా పొడవుగా ఉంటుంది, షాడో బాడీ కంటే చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు షాడోలు అయితే చూడొచ్చు. ఈ షాడోస్ అనేవి అయితే బాడీతో పోల్చుకుంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాంగ్ క్యాండిల్ అని నిర్ధారించుకోవడానికి చార్ట్ లో గత 2 లేదా 3 వారాల క్యాండిల్స్ ని పరిశీలించడంతో మనకి సింపుల్ గా గుర్తించవచ్చు. అంటే ఇది లాంగ్ క్యాండిల్స్ అనేది మనకి ఎలా గుర్తించవచ్చు అంటే, మార్కెట్ లో మనకి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి అయితే ఈ విధంగా ఫామ్ అవుతుంటాయి కదా. సో ఆ సమయంలో మనకి ఇలా లెంతీగా క్యాండిల్స్ అనేవి అయితే ఫామ్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే, సో మార్కెట్ అనేది అయితే ఇంకొంచెం ఈవెన్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతే, లేకపోతే క్యాండిల్స్ గ్రీన్ గానీ ఫామ్ అయినట్లయితే దాని అర్థం ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా అప్ ట్రెండ్ లో, మార్కెట్ అనేది ఇంకా పాజిటివ్ గా ఉంది, మార్కెట్ పైకి వెళ్తుంది అనేది అంచనా వేయొచ్చు. సో అదే విధంగా మనకి రెడ్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయినట్లయితే, రెడ్ క్యాండిల్స్ లో మనకి లాంగ్ డేస్ కానీ ఫామ్ అయినట్లయితే దాని అర్థం ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా కిందకి వెళ్తుంది అని అర్థం. అసలు ఈ లాంగ్ డేస్ క్యాండిల్స్ సాధారణంగా ఏ సందర్భంలో మనకి ఫామ్ అవ్వచ్చు, ఎలాంటి సందర్భంలో ఈ లాంగ్ డేస్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. పర్టికులర్ గా పర్టికులర్ గా మార్కెట్ లో ఏంటంటే బలమైన ట్రెండ్ ఉంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లో బలమైన ట్రెండ్ ఉంటే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు పాజిటివ్ గా ఉన్నట్లయితే, కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు, ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ మార్కెట్ లో ఏదైనా పాజిటివ్ వార్తలు వచ్చినట్లయితే సేమ్ మనకి గ్రీన్ క్యాండిల్ లాగే ఇంకొంచెం ఇది బలంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం బలంగా ఉంటాయి మార్కెట్ లో ఏదైనా. సో ఇక్కడ లాంగ్ డేస్ క్యాండిల్ ని ట్రేడింగ్ చేసే వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. సో అందులో డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ తో వాళ్ళు అనలైజ్ చేసి ముందుకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన పరంగా వాళ్ళు ట్రేడింగ్ అనేది అయితే చేసుకుంటారు. ఈ లాంగ్ డేస్ క్యాండిల్ ధర ఒక దృఢమైన ట్రెండ్ లో కొనసాగుతుందని కొంతమంది అంచనా వేసుకుంటారు. సో సేమ్ అదే టైంలో కొంతమంది లాంగ్ రేస్ క్యాండిల్ లో ధర ఒక ట్రెండ్ లో మారిందని ఒక సూచించే సాంకేతికంగా కూడా ఉపయోగించుకుంటారు. ఓకేనా. సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేలో వాళ్ళు ఆలోచించుకొని మూవ్ అవుతుంటారు. సో అదే టైంలో ఇక్కడ మనం ప్రతిసారి మాట్లాడుకునేది ఒకటే ఏంటంటే ఈ ఒక్క క్యాండిల్ చూసే మనం మూవ్ అయిపోకూడదు. అండ్ దాంతో పాటు అంటే ఒక ఈ విధంగా లాంగ్ డేస్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి అనుకుందాం. సో ఈ విధంగా లాంగ్ డేస్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు సో అదే అంటే డెఫినెట్ మీరే ఒక అంచనాకు వచ్చి మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పెరిగిపోతుంది అని అంచనా రాకుండా సో దాంతో పాటు ఒక 2-3 సిగ్నల్స్ ఏవైనా సరే మ్యాచ్ చేసుకోవాలి. లైక్ టెక్నికల్ ఇండికేటర్లు ఏవైనా 2-3 సిగ్నల్స్ అనేది చూసుకొని మూవ్ అయితే బెటర్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తుంటాయి. ఈ షార్ట్ డేస్ అంటే ఏంటి అని చూద్దాం. ఈ షార్ట్ డేస్ క్యాండిల్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ లో షార్ట్ డే క్యాండిల్ అనేది ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో ఏర్పడిన క్యాండిల్. మార్కెట్ లో షార్ట్ డే క్యాండిల్ అనేది ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో ఏర్పడిన క్యాండిల్. ఇది సమయ వ్యవధి సాధారణంగా 1 నిమిషం, 5 నిమిషాలు లేదా గంట ఏదైనా మీరు తీసుకోవచ్చు. షార్ట్ డే క్యాండిల్ సాధారణంగా డే ట్రేడర్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే మార్కెట్ యొక్క క్షణిక కదలికలను ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ షార్ట్ డే ఏవైతే ఈ షార్ట్ డే ఈ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్ యొక్క మూవ్మెంట్స్ అయితే చెబుతుంటాయి. ముఖ్యంగా షార్ట్ డే క్యాండిల్స్ అనేవి మనం రెండు రకాలుగా అయితే మనం మాట్లాడుకోవచ్చు, రెండు రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే మనకి ధర ట్రెండ్లను గుర్తించవచ్చు. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ట్రేడింగ్ అవకాశాలను గుర్తించవచ్చు. ఓకే. ధర ట్రెండ్లు గుర్తించవచ్చు, ట్రేడింగ్ అవకాశాలను గుర్తించవచ్చు. అంటే ధర ట్రెండ్లు గుర్తించడానికి అంటే ఏంటి, షార్ట్ డే క్యాండిల్స్ ఉపయోగించి ఆ ట్రేడర్లు ధరలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అయితే తెలుసుకుంటారు ఈజీ. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇది మనకి గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్ అనేది ఉంది. ఇది బాడీ మన పట్టి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఇది బాడీ. అండ్ ఇవి విక్స్, వీటిలో మనం విక్స్ గా మనం మాట్లాడుకుంటున్నాం. అప్పర్ విక్, లోవర్ విక్ అయితే మనం సో కంటిన్యూగా ఈ క్లాస్ లో అనేది అయితే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ ట్రేడింగ్ అవకాశాలు అంటే ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ సెకండ్ పాయింట్ లో మనం ట్రేడింగ్ అవకాశాల కోసం మాట్లాడుకున్నాం కదా. సో షార్ట్ డే క్యాండిల్స్ కొన్నిసార్లు ట్రేడింగ్ అవకాశాలను సూచించే ప్యాటర్న్ గా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఒక దోజీ ప్యాటర్న్ కానీ ధర ట్రెండ్ లో దోజీ ప్యాటర్న్ ఈ మధ్యలో షార్ట్ డే క్యాండిల్స్ లో మనకి దోజీ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే సో కంప్లీట్ గా మార్కెట్ అనేది అయితే అప్పర్ సైడ్ లేదంటే లోవర్ సైడ్ ఏదైనా సరే ఫామ్ అవచ్చు. అంటే మార్కెట్ అనేది ఒక సందిగ్ధలో ఉంటుంది, ఒక అయోమయంలో ఉంటుంది. సో అందుకే షార్ట్ డే క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మనకి ఈ లాంగ్ డేస్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనకి అంతగా ప్రాబ్లం అనేది లేకపోవచ్చు. అంటే మనం ఏదైతే ఐడెంటిఫై చేయొచ్చు, సో మార్కెట్ అనేది పాజిటివ్ గా ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ షార్ట్ డే క్యాండిల్స్ అయితే అలా ఉండదు. షార్ట్ డే క్యాండిల్స్ పర్టికులర్ గా ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనేది అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యలో మనకి దోజీ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఆ దోజీ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఒక్కసారిగా అయితే అప్ సైడ్, డౌన్ సైడ్, సో సంథింగ్ ఏదో మార్కెట్ లో అవుతుంది, ఒక అలజడి క్రియేట్ అవుతుంది అనేది అయితే అవుతుంది. అందుకే షార్ట్ డే క్యాండిల్స్ ని ఒక శక్తివంతమైన ఒక 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 టూల్ గా మనం ఉపయోగించుకోవాలి. సో అదే టైంలో ఏంటంటే ఆ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఆ క్షణంలో ఏంటంటే మార్కెట్ అనేది అర్థం చేసుకోవాలి. షార్ట్ డేస్ నందు ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ మధ్య తేడా అనేది చాలా తక్కువ ఉంటుంది.
ఈ మధ్య ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ డిఫరెన్స్ అని తేడా చాలా తక్కువ ఉంటుంది. అదే విధంగా విక్స్ కూడా చిన్నగానే ఫామ్ అవుతుంటాయి. సో మెయిన్ ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో మెయిన్ ఈ బాడీస్ అనేది మనం అబ్జర్వ్ చేయడం కానీ నేర్చుకున్నట్లయితే క్లియర్ గా మనకి కంప్లీట్ గా అనేది అయితే తెలుస్తుంటది మార్కెట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈ రోజు మనకి స్పెషల్ లైవ్ క్లాస్. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్ గా వచ్చే సాటర్డే కూడా మళ్ళీ ఒక స్పెషల్ లైవ్ క్లాస్ అనేది అయితే తీసుకొస్తున్నాం, వేరే ఒక మంచి టాపిక్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్.